మిత్రులారా జబీం ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అంటే ఈ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు రేపు ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో బాధాకర విషయం ఏంటంటే రామాయంపేట అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక పట్టణ ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు మొత్తం మునిగిపోయి నీళ్ళలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు ప్రాణాలకు పెట్టుకొని బిక్కుబిక్కుమని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ కావచ్చు, లేదంటే స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ కావచ్చు, లేదంటే నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ కావచ్చు, లేదంటే మిగతా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, లేదంటే చుట్టుపక్కల యువత కావచ్చు, చాలా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఒక్కరు కూడా లేరు. అది ఏ రాజకీయ పార్టీ అని చెప్పడం కాదు, కానీ ఫోన్ చేసి చెప్తా ఉండే వాళ్ళు అంతే. కానీ అక్కడికి వెళ్ళాలి కదా. నీవు నీకేం జరిగినా నేనున్నాను అనేటువంటి ఒక ప్రతినిధిగా నిన్ను లోక్సభకు లేదా రాజ్యసభకు లేదా అసెంబ్లీకి లేదా కార్పొరేషన్కు నిన్ను ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు అలా ప్రాణాలకు ఇట్లాంటి అపాయం జరిగినప్పుడు పోవాల్సినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ మెంబర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు పోతలేరు. అంటే ఫోన్లు చేసి ఆదేశాలు ఇవ్వడం కాదు. మీరు అక్కడ పోతే తెలుస్తుంది ప్రాణం విలువ ఎంత గొప్పగా ఉంటుందో, ప్రజల ఓటు కంటే ప్రాణానికి ఎంత విలువ ఇవ్వాల్సి వస్తుందో. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇట్లా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు నాకైతే కనిపిస్తలేరు మిత్రులారా. మిగతా దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనిషి ఎట్లాంటి మనిషి అంటే మొత్తం ప్రకృతిని విధ్వంసం చేసినందువల్ల ఇట్లాంటి అకాల వర్షాలు వస్తున్నాయి, లేకపోతే అకాల ఏంటిది అనావృష్టి అతివృష్టి రావడానికి ప్రధాన కారణం ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతిని నాశనం చేయడం ప్రధాన కారణంగా నేను భావిస్తా ఉన్నాను. దీన్ని కాపాడుకోవడానికి మళ్ళీ అడవులను పెంచాల్సిన అవసరం ఉంది. అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసులను కాపాడాల్సిన అవసరం ఉంది. చెట్లను పెంచాల్సిన అవసరం ఉంది. అదే రకంగా వాడబడి పాత బ్రిడ్జిలు అయితే ఉన్నాయో, ఎవరో స్వతంత్రం కంటే ముందు పెట్టినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, లేదా బ్రిడ్జిలు కావచ్చు, లేదా మిగతా ప్రభుత్వ సంస్థలకు ఉన్నటువంటి అది వాటి యొక్క అంటే సామర్థ్యం తగ్గేటువంటి వాటిని అన్నిటిని తొలగించి సత్వరమే అన్ని విద్యా సంస్థలకు, అన్ని వైద్య సంస్థలకు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అనేది కూడా కొత్త బిల్డింగ్స్ కట్టించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా వర్షం తగ్గేంత వరకు పిల్లల్ని కనిపెట్టడానికి, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా అధిక పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షంలో కావచ్చు, లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరందరూ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే నిజమైన నాయకులుగా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. అంతేగాని ఆహార పొట్లాలు అందించేసి ఎవరి ద్వారా థర్డ్ పర్సన్ ద్వారా పెడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఓట్లేసింది మీరు ఫోన్ ద్వారా మాట్లాడడం కాదు. నేను కూడా ఫోన్లో మాట్లాడుతున్నాను. దీనివల్ల మిమ్మల్ని విమర్శించడం కాదు. ప్రజలకు కొంత చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎవడు పనిచేస్తున్నాడు, ఎవడు పనిచేస్తలేడు, ఓటు విలువ ఎందుకు అమ్ముకుంటున్నాం, మనం ఓట్లను ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది, ఓటు అమ్ముకోకపోతే వాడు వచ్చేవాడు కదా, ఓట్లు అమ్ముకున్నాం కాబట్టి వాడు వస్తాడు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే ప్రభుత్వ అధికారులు అంటే గ్రామ స్థాయిలో ఉన్న సెక్రటరీ నుంచి మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు అందరూ కూడా తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే ప్రజల్ని మనం కాపాడుకోవచ్చు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని మరి మరొకసారి మనతో చాలుకున్నటువంటి నాగిరెడ్డి పల్లి వాసులకు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జవహర్.